ఫ్రెండ్స్, ఇది ఫైర్బోల్ట్ కమాండో బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్. ఈ వీడియోలో ఈ వాచ్ని అన్బాక్స్ చేసి కంప్లీట్ రివ్యూ అయితే చూద్దాం. ఈ వాచ్ని నేను ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ చేశాను 2099 రూపీస్కి. ఈ వాచ్ మనకి తక్కువ బడ్జెట్లో AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. సో అందుకనే నేను ఆర్డర్ అయితే చేశాను. ఇది ప్యాకేజ్ అయితే. ఇప్పుడు ఈ ప్యాకేజ్ని మనం ఓపెన్ చేసి లోపల ఏమేమి కంటెంట్స్ వచ్చినాయో ఒకసారి అయితే చెక్ చేద్దాం. అండ్ ప్యాకేజ్ ఓపెన్ చేయగానే మనకి ఫైర్బోల్ట్ కమాండో బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ బాక్స్ అయితే ఉంది, ఫైర్బోల్ట్ వాళ్ళ బ్రాండింగ్ది. ఇది ఫైర్బోల్ట్ కమాండో బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ బాక్స్ అయితే. బాక్స్ ఫ్రంట్లో చూసుకుంటే వాచ్ ఇమేజ్ అయితే కనిపిస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ అవుట్డోర్ రగడ్ అని అయితే మెన్షన్ చేశారు. అండ్ వాచ్ మోడల్ అయితే కనిపిస్తుంది. రైట్ సైడ్లో మనకి కమాండో ఎడిషన్ అని అయితే మెన్షన్ చేశారు. అండ్ AMOLED టచ్ డిస్ప్లే అని అయితే కింద కనిపిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే కొన్ని ఫీచర్స్ అయితే కనిపిస్తున్నాయి. బ్లూటూత్ కాలింగ్ అని, SpO2 ట్రాకింగ్, అండ్ 129 స్పోర్ట్స్ మోడ్స్, ఫీమేల్ హెల్త్ కేర్, అండ్ స్లీప్ మానిటరింగ్, స్మార్ట్ నోటిఫికేషన్స్, అండ్ 300 mAh బ్యాటరీ, IP67 వాటర్ రెసిస్టెంట్ అని అయితే కొన్ని ఫీచర్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ QR కోడ్ అయితే ఉంది. ఈ QR కోడ్ని స్కాన్ చేస్తే ఫైర్బోల్ట్ వాళ్ళ డాఫిట్ యాప్ డౌన్లోడ్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది. ఆండ్రాయిడ్ ఫోన్ అయితే ప్లే స్టోర్కి, అదేవిధంగా యాపిల్ ఫోన్ అయితే యాపిల్ స్టోర్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ నుంచి ఈ యాప్ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇంకా బాక్స్ని ఎంతసేపు చూస్తాం కానీ బాక్స్ ఓపెన్ చేసి లోపల ఏమేమి కంటెంట్స్ వచ్చినాయో ఒకసారి అయితే చూద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే లోపల మనకి ఫైర్బోల్ట్ బ్రాండింగ్కి సంబంధించిన కొన్ని కార్డ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఒక యూజర్ మాన్యువల్ ఉంది. అండ్ ఒక వార్నింగ్ కార్డ్ అయితే కనిపిస్తుంది. ఈ వాచ్ని ఫాస్ట్ ఛార్జర్తో అయితే ఛార్జ్ చేయొద్దని చెప్తున్నారు. ఓన్లీ 10 watt నార్మల్ ఛార్జింగ్ అడాప్టర్స్ ఉంటాయి కదా, ఆ అడాప్టర్తో మాత్రమే ఈ వాచ్ని ఛార్జ్ అయితే చేయండి. అండ్ ఇంకా బాక్స్లో ఒక USB ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనకి వాచే ఉంది. ఫ్రెండ్స్, ఇది వాచ్ అయితే. ఫస్ట్ మనం బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి సైడ్ ఫ్రేమ్ అల్యూమినియం లాగా అయితే కనిపిస్తుంది. బట్ ఇది అల్యూమినియం అయితే కాదు, ఇది జస్ట్ ప్లాస్టిక్ అనమాట. మొత్తం ప్లాస్టిక్తోనే బిల్డ్ చేశారు ఈ వాచ్ని. అండ్ ఈ వాచ్ బెల్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఇవి సిలికాన్ రబ్బర్ బెల్ట్స్తో అయితే వస్తున్నాయి. సో వీటిని మీరు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు బెల్ట్స్కి. ఇవి చాలా స్ట్రాంగ్ అండ్ స్మూత్ ఉన్నాయి. అండ్ ఈ వాచ్ రైట్ సైడ్లో మనకి పవర్ బటన్ అండ్ స్పోర్ట్స్ మోడ్ బటన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ వాటర్ రెసిస్టెంట్ అని అయితే మెన్షన్ చేశారు. ఈ వాచ్ స్క్రీన్కి ఎలాంటి స్క్రీన్ గార్డ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో మీకు లాంగ్ రన్లో ఈజీగా స్క్రాచెస్ పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా వాచ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే టాప్లో మనకి ఛార్జింగ్ పోర్ట్ కనిపిస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ డౌన్లో స్పీకర్ గ్రిల్ అయితే ఉంది. అండ్ ఇక్కడ వాచ్కి ఒక ప్లాస్టిక్ ర్యాపర్ అయితే కనిపిస్తుంది కదా, ఈ ర్యాపర్ని మనం యూజ్ చేసే ముందు రిమూవ్ అయితే చేయాలి. ఈ విధంగా రిమూవ్ అయితే చేయండి. అండ్ ఈ వాచ్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే 1.95 inches AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. ఈ డిస్ప్లే సెంటీమీటర్స్లో చూస్తే 4.95 centimeters అయితే ఉంటుంది. అండ్ ఈ డిస్ప్లేలో 410x502 పిక్సెల్ రిజల్యూషన్ ఉంటుంది. అండ్ ఈ డిస్ప్లే 500 nits పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. సో మీరు సన్లైట్లో యూజ్ చేసినా సరే డిస్ప్లే విజిబిలిటీ అనేది క్లియర్గా ఉంటుంది. అండ్ బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే మనం కాలింగ్ మోడ్లో ఈ వాచ్ని యూజ్ చేస్తే 5 days, అదే నార్మల్ మోడ్లో యూజ్ చేస్తే 8 days వరకు అయితే బ్యాటరీ లైఫ్ వస్తుందని కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తుంది. అండ్ స్టాండ్ బై మనకి 25 days వరకు అయితే బ్యాటరీ లైఫ్ అయితే వస్తుందంట. ఈ వాచ్ మనకి AMOLED డిస్ప్లేతో వస్తుంది కాబట్టి ఇందులో మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంటుంది. మీరు కావాలంటే ఎనేబుల్ చేసుకోవచ్చు. ఈ వాచ్ IP67 వాటర్ రెసిస్టెంట్తో అయితే వస్తుంది. సో లైట్గా వాటర్ డ్రాప్స్ పడినా, లేకపోతే రెయిన్లో మీరు ట్రావెల్ చేసేటప్పుడు రెయిన్ డ్రాప్స్ పడినా ఈ వాచ్కి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఈ వాచ్లో స్మార్ట్ నోటిఫికేషన్స్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఎవరైనా వాట్సాప్లో కానీ, ఇన్స్టాలో కానీ టెక్స్ట్ మెసేజెస్ కానీ చేసినప్పుడు ఆ మెసేజెస్ అయితే మీకు నోటిఫికేషన్లో కనిపిస్తాయి. సో ఈజీగా ఆ మెసేజెస్ని మీరు వాచ్లోనే రీడ్ చేయొచ్చు, బట్ రిప్లై అయితే ఇవ్వలేరు. అండ్ ఇందులో ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో SpO2 మానిటరింగ్ ఉంటుంది, హార్ట్ రేట్ మానిటరింగ్, స్లీప్ మానిటరింగ్, అండ్ వాయిస్ అసిస్టెంట్, అండ్ 123 స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఈ వాచ్ని ఒకసారి ఆన్ అయితే చేసి చూద్దాం. ఇందులో ఛార్జింగ్ ఉందో లేదో తెలీదు, బట్ ఒకసారి ఆన్ చేద్దాం. పవర్ లేనట్టుంది, ఆన్ అయితే అవ్వట్లేదు. ఒకసారి ఛార్జింగ్ పెట్టి ఛార్జ్ అయిన తర్వాత ఈ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. ఫ్రెండ్స్, వాచ్ ఛార్జ్ అయితే అయ్యింది. ఇప్పుడు మనం వాచ్ని డాఫిట్ యాప్కి అయితే కనెక్ట్ చేసి కస్టమైజ్ చేసుకుందాం. ప్లే స్టోర్ నుండి డాఫిట్ అనే యాప్ని అయితే డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి.
ఇక్కడ మీ ప్రొఫైల్ని అయితే క్రియేట్ చేసుకోమంటుంది. క్రియేట్ చేయండి. క్రియేట్ చేసిన తర్వాత యాప్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ యాడ్ ఏ డివైస్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు నియర్ బై ఉన్న వాచెస్ అన్నీ కూడా కనిపిస్తాయి. మీ వాచ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేయగానే ఈ విధంగా మీ వాచ్ అనేది మీ మొబైల్తో పెయిర్ అయిపోతుంది. పెయిర్ అయిన తర్వాత బ్యాటరీ పర్సెంటేజ్ అండ్ వాచ్ ఫేసెస్ అయితే కనిపిస్తాయి. మీకు కావాలంటే ఇక్కడ నుంచి వాచ్ ఫేసెస్ని చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నోటిఫికేషన్స్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చాలా రకాల యాప్స్ అయితే కనిపిస్తాయి మీ డివైస్లో ఉన్నవి. మీకు ఏ యాప్ నుండి నోటిఫికేషన్స్ రావాలో ఆ యాప్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకుంటే మీకు ఆ యాప్ నుండి అయితే వచ్చే నోటిఫికేషన్స్ అన్ని మీరు వాచ్లో రీడ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ షట్టర్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మొబైల్లో కెమెరా అయితే ఓపెన్ అవుతుంది. ఆ కెమెరాని మనం ఈ వాచ్ నుండి అయితే కంట్రోల్ చేయగానే ఇక్కడ ఈ విధంగా క్లిక్ చేయగానే మొబైల్లో ఫోటో అనేది క్యాప్చర్ అయిపోతుంది. అండ్ ఇంకా యాప్ నుండి మనం అలారం సెట్ చేసుకోవచ్చు అండ్ డివైస్ని ఫైండ్ చేయొచ్చు. వాచ్ నుండి మొబైల్ని ఫైండ్ చేయొచ్చు అండ్ మొబైల్ నుండి వాచ్ని కూడా ఫైండ్ చేయొచ్చు. మీకు అలారం అయితే వస్తుంది డివైస్ ఫైండ్ మీద క్లిక్ చేస్తే. అండ్ ఈ వాచ్ మనకి AMOLED డిస్ప్లేతో వస్తుంది కాబట్టి ఇందులో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు సెట్టింగ్స్లో ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలోకి వెళ్ళి అనలాగ్ కావాలంటే అనలాగ్ లేదా డిజిటల్ కావాలంటే డిజిటల్ క్లాక్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే ఎనేబుల్ అవుతుంది. అండ్ ఈ వాచ్ బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్తో వస్తుంది కాబట్టి మీరు కాంటాక్ట్స్ అయితే ఈ వాచ్కి సింక్ చేసుకోవచ్చు. సింక్ చేసుకొని వాచ్ నుండి డైరెక్ట్ కాల్ చేయొచ్చు. అండ్ ఇందులో మీరు 10 కాంటాక్ట్స్ వరకు మాత్రమే సింక్ చేయడానికి అవుతుంది. అండ్ రిమైనింగ్ మనం ఎవరికైనా కాల్ చేయాలంటే మొబైల్ యూజ్ చేసి కాల్ చేయొచ్చు లేదా క్విక్ డయల్ ప్యాడ్ని యూజ్ చేసి కూడా కాల్ చేయొచ్చు. అండ్ ఎవరైనా మనం కాల్ చేసినప్పుడు ఈ వాచ్ నుండే మనం కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడవచ్చు. అండ్ ఈ వాచ్లో మనకి కాల్ హిస్టరీ కూడా సేవ్ అయి ఉంటుంది. ఈ వాచ్ను మనం ఆండ్రాయిడ్కి కనెక్ట్ చేయొచ్చు అండ్ iOSకి కూడా కనెక్ట్ చేయొచ్చు. ఈజీగా కనెక్ట్ అయితే అవుతుంది. కనెక్టివిటీలో ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. అండ్ ఈ వాచ్లో మనం ప్రోస్ గురించి మాట్లాడుకుంటే 2099 రూపీస్కి AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. సో ఇది తక్కువ బడ్జెట్లో AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇందులో 300 mAh బ్యాటరీ ఉంటుంది కాబట్టి సో బ్యాటరీ ఇష్యూస్లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. మీకు 5 to 8 days వరకు అయితే బ్యాటరీ లైఫ్ వస్తుంది. అండ్ డిస్ప్లేలో 500 nits బ్రైట్నెస్ ఉంది కాబట్టి సో మీకు అవుట్డోర్లో కూడా విజిబిలిటీ అనేది బాగుంది. బిల్డ్ క్వాలిటీ కూడా ఓకే, ఈ ప్రైస్ పాయింట్లో చూసుకుంటే పర్లేదు, బాగుంది. అండ్ నెక్స్ట్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మెయిన్లీ స్పీకర్ క్వాలిటీ అయితే బాగాలేదు అండ్ ఆడియో అవుట్పుట్ కూడా లౌడ్ లేదు. స్పీకర్ వాల్యూమ్ అయితే లో ఉంది. అండ్ ఈ వాచ్లో మనకి ఫీచర్స్ కూడా తక్కువే ఉన్నాయి. అండ్ వేరే ఫైర్బోల్ట్ వాచెస్లో గేమ్స్ ఆడొచ్చు, నోటిఫికేషన్ స్టేటస్ బార్ ఉంటుంది. అండ్ ఇవేవి కూడా మనకి ఈ వాచ్లో అయితే లేవు. సో ఇవి నాకు మైనస్ పాయింట్స్ అనిపించినాయి ఈ వాచ్లో. ఎవరైతే తక్కువ బడ్జెట్లో AMOLED డిస్ప్లే కావాలి, బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ ఉండాలి అండ్ ఒక స్టైలిష్ వాచ్ కావాలనుకుంటారో ఈ వాచ్ని అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఈ వాచ్ మనకి ఫ్లిప్కార్ట్లో 6 కలర్స్లో అయితే అవైలబుల్గా ఉంది. సో మీకు నచ్చిన కలర్ని చూస్ చేసుకొని వాచ్ని అయితే పర్చేజ్ చేయండి. డిస్క్రిప్షన్లో నేను ఈ వాచ్కి సంబంధించిన లింక్స్ అయితే ఇస్తాను. ఆ లింక్స్ని యూజ్ చేసి పర్చేజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ నౌ.